జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో పనిచేసే ఇద్దరు ఆఫీసర్లు లంచం తీసుకుంటా ఏసీబీ ఆఫీసర్లకు అడ్డం పొడుగు నిలువు దొరికిరట. అగో న్యాయం ధర్మం చెప్పే ధర్మాసనంలో ధర్మం తప్పి పబ్లిక్ దగ్గర లంచం తీసుకున్నది న్యాయస్థానంలోనే అంత అన్యాయంగా ఉంటున్నది ఎవలే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు చెప్పుకుంటా చూపిస్తా పని. అగో ఏం తెలియనట్టు ఎడ్డి మొఖాలు పెట్టుకొని కూర్చున్న వీళ్ళు ముగ్గురేనట. భూపాలపల్లి జిల్లా కోర్టులో సాయి శరణ్ అనేట ఆయన స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడట. పున్నం రజిత, కొమ్ము సునీత అనే వీళ్ళు ఇద్దరు ఆడోళ్ళు కోర్టులో సిబ్బంది లెక్క పనిచేస్తున్నారట. అయితే కోర్టులో ఓ కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు కావాలని వస్తే ఇద్దరు కలిసి 5,000 లంచం ఇస్తేనే కాపీలు ఇస్తామని చెప్పిరట. న్యాయదేవతకు కళ్ళు కప్పి ఉన్నాయి. మమ్మల్ని వాళ్ళు చూస్తారు అనుకుంటారో ఏమో, మమ్మల్ని చూసేది ఉన్నదా? కోర్టులో పనిచేసే మా మీదనే కంప్లైంట్లు ఇచ్చే ధైర్యం ఎవరికి ఉంటది అనుకున్నారో గాని లంచం అయితే డిమాండ్ చేసిరట. అందుకే న్యాయం కోసం న్యాయస్థానానికి పోతే కూడా లంచమేనా, నన్నే లంచం అడుగుతారా అని బాధితుడు ఏసీబీ ఆఫీసర్ల చెవుల ఎయ్యంగానే ఇట్లా లంచం ఇస్తుండగా పట్టుకున్నారట. వీళ్ళు ఇద్దరు జిల్లా కోర్టులో ఎన్ని ఏండ్లకోలే లంచాలు తీసుకుంటుర్రో, ఇట్లా ఎంతమంది బాధితుల తన పైసలు గుంజే పని పెట్టుకున్నారో గాని ధర్మాసనంలో న్యాయదేవత ముంగడ వీళ్ళ అన్యాయం మొత్తం బయటపెట్టి వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా నడట. కోర్టుల కథ ఇట్లా ఉంటే ఇంకో దిక్కు పెద్దపల్లి జిల్లా మంతని సబ్ రిజిస్టార్ ఆఫీసుల సబ్ రిజిస్టార్ రాజేందర్ సారు రైతు ప్లాన్ రిజిస్ట్రేషన్ కావాలంటే 35,000 రూపాయల లంచం ఇస్తేనే పని అవుతుంది అంటే అంత పైకం లేదని బదిలాడి 16,500కు మాట్లాడుకొని సబ్ రిజిస్టార్కు పైకం ఇస్తుంటే ఏసీబీ అధికారులు దొరకబట్టిరట. కానీ చూసిండ్రా, ఇట్లా సర్కారు ఆఫీసులల్లా ఏడికి పోయినా ఆఖరికి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు పోయినా కోర్టుకు పోయినా ఆడ కూడా లంచం అని ఆఫీసర్లు లంచాలకు మరిగితే కామన్ పబ్లిక్ కష్టాలు వాపుడు ఎట్లా అసొంటోళ్లను అరెస్టులు చేసుడు కాదు, సీదా కొలువులకెళ్ళి తీసేయాలి. మళ్ళా జాబులకు తీసుకోకుంటే ఎవరికన్నా లంచం తీసుకోవాలంటే కొలువు పోతుందేమనే బుగులు పుడుతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.